మనం చూస్తున్నాం కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది టీవీకే పార్టీకి సంబంధించి 5 సీట్ల మద్దతు దొరికినా కూడా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల మెజార్టీని సాధించలేకపోయిందని చెప్పుకోవచ్చు టీవీకే పార్టీ. అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి? అటు టీవీకే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ తరపు నుంచి మీరు ఏం చెప్తారు? ఒక పక్కన అటు గవర్నర్ కూడా విజయ్ని బల నిరూపణ చేసుకోవాలి, 118 మ్యాజిక్ ఫిగర్ దాటితేనే ప్రభుత్వ ఏర్పాటు అంటూ కూడా తెలియచేయడం మనం చూసాం. నిన్న 112 మంది మద్దతు ఉన్న లేఖను తీసుకుని విజయ్ వెళ్ళినప్పుడు అసలు దీనంతా ఎలా చూస్తారు? ఏం చెప్తారు? ముందుగా ఛానల్ ఉన్న పెద్దలకు, మీకు వీక్షకులకు నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరినో నడిపిస్తున్నారు అనేటువంటి దానికి అర్థం లేదు. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి కూడా ఎవరితో కలవడానికి సుముఖంగా లేడు. ఆయన అందరితో, అదే ఆయన విజయానికి ఒక పెద్ద రహస్యం. ఆయన ఇండిపెండెంట్ గా పోతున్నారని ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టినారు అక్కడ. సో కాబట్టి బీజేపీ నడిపిస్తుంది లేకపోతే కాంగ్రెస్ నడిపిస్తుంది అనడానికి ఆధారాలు ఏం లేవు, అర్థం కూడా ఏం లేదు. రెండో విషయం ఏంటంటే కొత్తగా ఒక రాజకీయ పక్షం, ఒక ప్రాంతీయ పార్టీ ఎమర్జీ కావడము, తమిళనాడులో జరిగినటువంటి అనూహ్య పరిణామం. ఇప్పటిదాకా 2 ప్రాంతీయ పార్టీల డామినేషన్ ఉంది. దాని నుంచి సాధారణంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ వచ్చింది. అట్లాంటి అవకాశం లేకుండా మళ్ళా ఒక ప్రాంతీయ పార్టీ అదే తమిళ కాన్సెప్ట్ లో, తమిళ సైద్ధాంతిక భూమిక మీదనే తమిళ లోకల్ సంబంధించినటువంటి ఫీలింగ్ తోటి, ఆకాంక్ష తోటి వచ్చినారు. వారికి మనం అభినందన తెలియజేయాలి. ఒక కొత్త ఒరవడికి తమిళనాడు ప్రజలు పట్టం కట్టినందుకు ఆ ప్రజలకు కూడా మనం అభినందన తెలియజేయాలి. ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వస్తే సాధారణంగా ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళని పిలుస్తారు. ఒక్కోసారి మెజారిటీ లేనప్పుడు, హంగ్ ఉన్నప్పుడు ఆనవాయితీ ఏందనంటే ఆ ఉన్న పార్టీలలో అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వానికి ఆహ్వానిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి విరుద్ధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ కొంత డిఎంకే తోటి ఉన్నప్పటికీ స్వేచ్ఛ ఉంది కాబట్టి దే హావ్ టేకెన్ ఏ డిసిషన్, మేము విజయ్ గారికి సపోర్ట్ చేస్తామని. మిగతా సిపిఐ సిపిఎం కూడా చేస్తామని మళ్ళీ వెనక్కి తగ్గడంలో అక్కడ బీజేపీ పాత్ర ఉన్నానంటే అర్ధరహితం. ఎందుకంటే సిపిఐ సిపిఎం బీజేపీ చెప్పినట్టు వినదు కదా. అదంతా కూడా డిఎంకే ఆడుతున్నటువంటి నాటకం. స్టాలిన్ ఓడిపోయినా కూడా మరి రిజైన్ అయితే చేసినాడు, మమతా బెనర్జీ లాగా మెడకబెట్టకుండా రిజైన్ అయితే చేసినాడు. కానీ ప్రాసెస్ లో తనను కాదని ఒక మెజారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించుకుంటే మంచిది. ఆటంకాలు కలిగిస్తున్నటువంటి సమయంలో రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత డెఫినెట్ గా గవర్నర్ గారిదే. ముందు ఎలా ఉంటదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని మనం కేంద్రంలో కూడా వాజ్పేయి గారిని పిలిచిన సందర్భం, లేకపోతే పివి నరసింహరావు గారిని పిలిచిన సందర్భం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ సిస్టమ్ లో ఇవాళ గవర్నర్ గారు సాంప్రదాయం ప్రకారము, రాజ్యాంగం ప్రకారం, సింగిల్ లార్జెస్ట్ ప్రకారం ముందు విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయనియాలా? చేయనీయకపోవడం అనేటువంటిది అయితే కుట్ర అవుతుంది. దాని వెనుక ఎవరున్నారనేది, గవర్నర్ వెనుక ఎవరుంటారు? సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఉంటారు. సో అది మరి బీజేపీకి కూడా ఇష్టం లేదా? ప్రజాస్వామ్యం, అఫ్ కోర్స్ జనరల్ గా ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ దూరం కాబట్టి ఇక్కడ కనీసం మరి తమిళ ప్రజలు అంత పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు భవిష్యత్తులో తమిళనాడులో కూడా మా ప్రభావం పెంచుకోవాలనేటువంటి దాని తాపత్రయంలో కాంగ్రెస్ బీజేపీ ఉంది, ఏఐడిఎంకేతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సరే 1-2 వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ కూడా పెరిగింది. సో ప్రజలు కొంత ఆదరిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం అటు గవర్నర్ గారు కానీ, ఇటు డిఎంకే పార్టీ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ చేయకూడదు అనేది నా ఉద్దేశం. సో సిపిఐ సిపిఎంలు కూడా చాలా సిద్ధాంతాలు చెప్పే సిపిఐ సిపిఎంలు ఫస్ట్ గవర్నర్ ఫామ్ చేసే అవకాశం ఇచ్చి గవర్నర్ ఫామ్ అయితే డెఫినెట్ గా మెజార్టీ నిరూపించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఆ ప్రయత్నంలో సిపిఐ సిపిఎంలు లేకపోతే చిన్న చితక
ఒకటి రెండు సీట్లు వచ్చిన వాళ్ళు పునరాలోచించుకొని, ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు పునరాలోచించుకొని అక్కడ మద్దతు తెలిసే అవకాశం ఉంటది. సో మనం చూస్తాం కదా, జనరల్ గా మధు కోడాని ఎగ్జాంపుల్ తీసుకోండి. మధు కోడా ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇంతకు ముందు మనకు జార్ఖండ్ లో జరిగినటువంటి ఎగ్జాంపుల్. గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్న చిత్తగా అందరు వచ్చి ఆయనకు సపోర్ట్ చేసినారు. సో ఆ విధంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ఒక పార్టీకి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పార్టీకి గవర్నర్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి, ప్రజాస్వామికయుతమైనటువంటి ఒక అవకాశాన్ని సింగిల్ లార్జెస్ట్ సిస్టమ్ లో పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం కల్పించాల్సినటువంటి సిస్టమ్ లో గవర్నర్ గారు పిలువాల. మరి గవర్నర్ గారు వెనకాల డిఎంకే ఉందా, గవర్నర్ గారు వెనకాల బీజేపీ ఉందా, లేకపోతే సిపిఐ సిపిఎన్ అయితే మాత్రం డిఎంకే ఉందని అది అర్థమవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అయితే మొత్తం పరిస్థితులు మారుతాయండి. కాబట్టి గతంలో వాజ్పేయి గారికి అవకాశం ఇచ్చినట్టుగా, పివి గారికి అవకాశం ఇచ్చినట్టుగా కేంద్రంలో, అట్లాగే వివిధ రాష్ట్రాలలో అట్లాంటి, నేను మధు కూడా ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఇట్లాంటి అవకాశాలు చాలా చోట్ల వచ్చినాయి. సో ఆ రకమైనటువంటి అవకాశాన్ని గవర్నర్ గారు వెంటనే కల్పించి విజయ్కి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారు కూడా అనేటువంటిది గవర్నర్ గారి బాధ్యత. ఇది మొత్తం కూడా గవర్నర్ గారి మీదనే ఆధారపడి ఉంటది. సో గవర్నర్ గారు చేయాల్సినటువంటి రాజకీయ ప్రక్రియ కాకుండా ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ ప్రక్రియ చేయాలనేటువంటిది ప్రజలు కోరుకుంటారు, దేశ ప్రజలు కూడా కోరుకుంటారు. ఓకే, ఎస్ సుమిత్ర గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే వెంకటస్వామి చెప్పిన అవన్నీ కూడా పాయింట్స్ మనం నోట్ చేసుకున్నాం. ఏదైతే కాంగ్రెస్ గానీ లేదంటే బీజేపీ హస్తం ఉంది గవర్నర్ వెనుక అనడం కరెక్ట్ కాదంటున్నారు. మీరేం చెప్తారు? అంటే గవర్నర్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే 118 సీట్ల బలాన్ని నిరూపణ చేసుకోకపోతే ఒకవేళ విజయ్ సీఎం కానట్టేనా, లేదంటే డిఎంకే గానీ ఏఐటీఎంకే గానీ కలిసి ముందుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? వెంకటస్వామి గారు చెప్పినట్టు ముందైతే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ గారిని పిలవాల్సినటువంటి అవసరం అయితే గవర్నర్ గారికి ఉండే. కానీ ఎందుకు బల నిరూపణ అనే విషయం తర్వాత సంగతి. ఎందుకు పిలవలేదో మరి ఇదైతే కొంత ప్రశ్నార్థకమేనండి. మొత్తానికి జాతీయ పార్టీలు ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి తీరు ఇక్కడ స్పష్టంగా పరిహసిస్తున్నారు. కూని తర్వాత అంశం అండి, పరిహసిస్తున్నటువంటి తీరు. ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుంటే పరిణామాలు ఇట్లుంటాయని చెప్పదలుచుకున్నాయా జాతీయ పార్టీలు? దశాబ్దాలుగా పొత్తుతో ఉన్నటువంటి కాంగ్రెస్ డిఎంకేతో ఎట్లా తెగదెంపులు చేసుకొని ఎందుకు ముందే మద్దతు ప్రకటిస్తుంది టీవీకేకు? ఎందుకు ఇట్లా రంగులు మారుస్తుంది? అటు మరి బీజేపీ వ్యవస్థ వెనుక ఎవరున్నారనేది, రాష్ట్ర గవర్నర్ వెనుక ఎవరుంటారు, ఎట్లా ఉంటది అనేది ప్రజలకు తెలియంది కాదు. ఇక్కడ తెలంగాణలో తమిళసై గారు ఏ స్థాయిలో భ్రష్టు పట్టించిండ్రో, ఏ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో చూసినాం మనం. ఇక్కడ అదే ఏదైతే రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నదని ఎమ్మెల్సీలు ఇవ్వడానికి నిరాకరించిండ్రో, మళ్ళా అదే రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న పార్టీలను ఏర్పాటు చేసిన వ్యక్తులకే ఇచ్చే ప్రయత్నం జరిగింది, చూసినాం మనం. కొంత గవర్నర్ వ్యవస్థను కాదు ఇచ్చారు, ప్రమాణ స్వీకారం జరిగింది. అదే గవర్నర్ వ్యవస్థను కొంత మరి గుప్పిట పెట్టుకునేటువంటి కేంద్రం బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రాల అంతటా తామై విస్తరించాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది అనేటువంటిది అటు ప్రజల్లోకి లేక తమిళనాడులో ఎంత మాత్రం ఉండదు. ప్రజలు వాళ్ళు స్థానికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తమను తాము పాలించుకోవాలనేటువంటి ఆకాంక్ష తమిళ ప్రజలది. విజయ్ కి అవకాశం ఇచ్చిండ్రు. సినీ నేపథ్యమా, మరో కారణమా, రెండు ప్రాంతీయ పార్టీల మీద విసిగి ఉన్న కారణమా, ఏ కారణంగా